3.5 years అనమాట. షాన్వి విల్ టర్న్ 4. వెనకాల షాన్వి, ముందు నేను. సో బైక్ మీద అలా. షాను, మమ్మీ కమింగ్ అంటే వీ హ్యావ్ టు గో. గుడ్ మార్నింగ్ షాను, లవ్ యూ బేబీ. కుకురుకు. షాను, మమ్మీ అండ్ ప్రీతం వెంట అవుట్ సైడ్, ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నావు? ఓకేగా. సో షాన్వి అయితే బ్రష్ చేసేసుకుంటుంది. షాను, హాయ్ బేబ్స్. స్టూల్ వేసుకుంది అనమాట, సింక్ అందదని చెప్పేసి స్టూల్ వేసుకొని బ్రష్ అయితే వేసుకుంటుంది. యూ డన్ టంగ్ క్లీనింగ్? చేసుకో, మరి చేసుకో, దెబ్బలు పడితేనే. నేను కూడా ఇప్పుడే బ్రష్ చేసుకున్నా. షాన్వి అయితే టంగ్ క్లీనింగ్ కూడా చేసేసుకుంటుంది. సెల్ఫ్ మొత్తం అంతా అసలు సూపర్. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు, తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇవాళ అయితే డాడీతో డాటర్ అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. యాక్చువల్లీ వైషు అండ్ ప్రీతం వచ్చేసి వాళ్ళు ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళారు. ఆ పని ఏంటో చెప్తాను. సో ఇంట్లో ఎవరెవరు ఉన్నాము అని చెప్పేసి అంటే నేను అండ్ షాన్వి ఉన్నాం అనమాట. సో ఈ డే అంతా మాకు ఎలా ఉండబోతుంది, డే అంతా కూడా కదా, యాక్చువల్లీ ఓన్లీ హాఫ్ డేలో హాఫ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి మేము పడుకునే ఉన్నాము. ఇప్పుడు లెగ్స్ బ్రష్ చేసుకుని ఇవన్నీ చేసి సో ఏమేమి పనులు చేసుకుంటాం అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉండబోతుంది అనమాట. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే గట్టిగా ఒక లైక్ వేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియో. వీళ్ళు మాకైతే టిఫిన్ చేసి వెళ్ళలేదు, వాళ్ళు కూడా కొద్దిగా ఎర్లీగానే వెళ్ళిపోయారు. సో మేమైతే పాలు ఓట్స్ చేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. ఓకే, మనం మిల్క్ అండ్ ఓట్స్ అయితే చేసుకుందాం. మనకి గిన్నెలు కావాలి. షాను, నువ్వు కనిపించట్లే షాను. ఇట్లా పెడుతుంది, ఓకేనా? సో పాలు, యూఆర్ ఓకే విత్ మిల్క్ అండ్ ఓట్స్? మిల్క్ అండ్ ఓట్స్ కొంచెమే పాలు ఉన్నాయి, మా ఇద్దరికి వస్తే చేస్తలే. యా. సో ఇట్లా పాలు వేడి చేసుకుని దాని తర్వాత ఓట్స్ చేసుకుని తినేస్తాం. అది మా ఇద్దరు టిఫిన్ ఈరోజు. షాను, గివ్ యూ హై ఫై. మన పాలు అయితే ఫుల్గా ఆగిపోయినాయి. నాకు ఓట్స్ దొరకలేదు ఎక్కడున్నాయని చెప్పేసి లాస్ట్కి చూస్తే ఫ్రీజర్లో ఓట్స్ ఉన్నాయి. ఓట్స్. సో మేము టేస్ట్ కోసం అయితే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకున్నాము. బెల్లంలో కొద్దిగా సీరియస్ అయితే చేసుకుంటున్నాం. సీరియస్ కాదు, ఓట్స్ చేసుకుంటున్నాం. యా, నీ ఓట్స్ అవి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి adding milk. Get away, baby. And milk. For Papa. And milk. And milk. మనం దీన్ని కొంచెం సేపు అయితే సోక్ చేద్దాం. Got this is your spoon and bring your oats, okay? దీని స్పూనా ఇక్కడ. ఓకే, సో మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇప్పుడే ఫ్రెష్గా దంచా అనమాట. నేను నేర్చుకుంటా. సో అది షాన్వికి and నాకు డ్రై ఫ్రూట్స్. Nico. You want some more? Yes. I will put. Okay. He's so excited. Yeah. Wait. Wait. Cannot. Can you see it now? Yes. Okay. So మా ఇద్దరిదైతే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. It's a bit hard. You have to wait, okay? Okay. కొంచెం టేస్ట్ ఇట్లా ఉఫ్ అనుకుంటే సూపర్ బాగున్నాయి. ఓట్స్ అయితే టేస్ట్ బాగున్నాయి. ఫర్ దోస్ హూ డోంట్ నో, షాన్వి వచ్చేసి 3.5 years అనమాట. షాన్వి విల్ టర్న్ 4. ఇంకొక 4 monthsలో 4 టర్న్ అవుతుంది షాను 4 అయ్యాక అప్పుడు మేము ఇండియా వస్తాం అనమాట. విచ్ మీన్స్ నెక్స్ట్ జూలైలో మేము ఇండియాలో ఉంటాం. మమ్మీ వచ్చేస్తుంది ఇంకొక గంట మహా అంటే. సో నేను షాన్వి అయితే క్విక్గా రెడీ అయిపోయి
హే బేబీ. సో మేమిద్దరం అయితే క్విక్గా రెడీ అయిపోయి మా స్కూల్కి వెళ్ళి కొన్ని పేపర్స్ ఉన్నాయన్నమాట. ఆ పేపర్స్ తెచ్చుకుందాం అని చెప్పేసి మా ప్లాన్. నేను ఒకసారి క్విక్గా చూపిస్తా. బ్యాగ్ తీసాను. బ్యాగ్ తీస్తే బ్యాగ్లోంచి ఇన్ని స్పూన్స్ వచ్చాయి. 1 2 3 4 5 స్పూన్స్ వచ్చాయి. ఈ బట్టలు వచ్చాయి. ఈ రబ్బీ చేత వచ్చింది అనమాట బ్యాగ్లోంచి. నా బ్యాగ్లోంచి తీస్తే అట్లుంది మన మెయింటెనెన్స్. షాను జిప్ వేసేసే. బ్యాగ్కి జిప్ వేసేసే. యా వేసే జిప్ వేసే. ఓకే జిప్ వేసే బేబీ. ఓకే కిమి యా లెట్స్ గో క్విక్. అవి వచ్చినాక మనం కిచెన్లో పెడదాం. వచ్చేదా కమ్ క్విక్ వి హావ్ టు గో కమ్. ఒక 5-10 minutes టైం దొరికినప్పుడు ఇట్లా చేస్తుంటా. Socks completely. You have to go search for it. I cannot find it. You have to go search for it. You know right where are socks? No. Okay, socks వేసుకోకపోతే షూ వేసుకో అయిపోతుంది. Shoes is computer. మేమిద్దరం అయితే ఇక్కడ కూర్చుని సాక్స్ వేసుకుందాం అన్న ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం. కంషన్ నువ్వు సాక్స్ వేసుకోవడం కూడా రాదా నీకు? రాదు. ఏమొస్తుంది మరి? అల్లరి చేయడం వస్తుందా? కాదు. ఆ. తినేటప్పుడు వస్తుందా? ఇది చూసావా? ఇది వేరే కలర్ ఉంది, ఇది వేరే కలర్ ఉంది. ఓకే గో గో గెట్ మై షూస్. గెట్ యువర్ షూస్. సో మా యొక్క ప్రీతం ఉంటే ప్రీతమే నాకు షాన్వికి సాక్స్ తీసుకుని వస్తాడు అనమాట. యా ఓకే క్విక్ క్విక్ క్విక్. డోంట్ త్రో. నీ షూస్ కూడా తెచ్చుకో. షూ వేసుకుని అయితే బయలుదేరాం. ఇవాళ నాకు కొత్త షూస్ వస్తాయి. నువ్వు మనం బయట ఎట్లుందో చెక్ చేద్దాం. మనకి జాకెట్ కావాలా లేదో చూద్దాం. వాట్ యూ థింక్? ఇట్స్ వార్మ్. సో జాకెట్ అవసరం లేదా మనకి? ఓకే సో బయట అయితే బాగా వామ్గా ఉంది. జాకెట్ అయితే అవసరం లేదు. ఓకే లెట్స్ గో. బయట అన్ని కొరియర్స్ వచ్చేసాను. ఇదేదో పెద్దది వచ్చింది. మరి ఇది ఏంటో మరి ఇది. సో ఇంకా 2 వచ్చాయి. 3 ఉన్నాయి. వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం. ఈ షాన్వి హ్యాపీ? ఓకే అది లిఫ్ట్ బిల్. సింగ్ ఏ సాంగ్. యు డోంట్ వాంట్ టు సింగ్ ఏ సాంగ్? ఓకే. నీ బ్యాగ్ బాగుంది షాను. చూపి. ఏం బ్యాగ్ అది? ఎల్సా బ్యాగా? వావ్ బాగుంది. అండ్ స్టార్స్. ఓ ఇందులో లిక్విడ్ అండ్ స్టార్ కూడా ఉంది. సూపర్. ఓకే లెట్స్ గో 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 గో. సో ఇదే మన బైక్ అన్నమాట. సో దీనికి నెంబర్ ప్లేట్ కూడా ఉంటుంది. యూజువలీ మనం నెంబర్ ప్లేట్ కూడా వేయించలేదు. ఎలక్ట్రిక్ బైక్ ఇది. సో ఇది మా బైక్. అండ్ వెనకాల చూసారా షాను వచ్చింది. షాను సే హాయ్ బేబీ. లెట్స్ గో. సే 3 2 1 గో చెప్పు. 3 2 1 గో. సో ఇది మా అపార్ట్మెంట్ కింద అనమాట. వెనకాల షాన్వి, ముందు నేను. సో బైక్ మీద అలా షికార్కి వెళ్దాం అని చెప్పేసి షాన్వికి చెప్పాను. నేనైతే వెళ్ళి కొన్ని పేపర్స్ ఉన్నాయి తెచ్చుకోవాలి. అంతే, చాలా రోజులు హాలిడేస్ నుంచి పెండింగ్ ఉన్నాయి. మనకి లాస్ట్ డే నాకు రేపు కావాలి అని చెప్పేసి ఇంక ఈరోజు తప్ప అని వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. షెల్వి గోషాను షాన్వి అయితే వెనకాల ఇట్లా తిరిగి వచ్చింది. బయట వెదర్ అయితే ఇట్లా ఉంది, బాగుంది. మంచి ఎండ ఉంది, ఈ నీడ కూడా ఉంది, అండ్ చల్లగా కూడా చల్ల గాలి కూడా వస్తుంది. షాన్వి అయితే ఇట్లా వెనక కూర్చుంది. కనిపిస్తుందా? కనిపించట్లేదు బట్ అయ్యాను బేబీ. Are you enjoying the ride? Yeah.
ఫోనా పడిపోతులే జాను డోంట్ వరీ. బాగుంది ఇట్లా ఏమంటారు సన్నీగా ఉంది, అట్ ది సేమ్ టైం చల్లగా కూడా ఉంది, బాగుంది అనమాట. సో ఇదే అనమాట మా స్కూల్కి వెళ్ళే దారి. ఇవన్నీ స్కూల్ బస్సులు. ఇక్కడ ఈ వ్యూ అయితే బాగుంటుంది. అక్కడ ఇంకా లోపలికి వెళ్తే స్కూల్లో ఇక్కడ ఒక మంచి ఏదో పార్క్ లాంటిది కడుతున్నారు. సో అంతా ఈ రూట్ అంతా అండర్ కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. ఇట్లా మనకి లోపలైతే మనం తీయలేము, అంటే తీయవచ్చు కానీ నేను తీయను. సో అట్లా నాది ప్రీతంది ఈ క్యాంపస్. ఇక్కడ షాన్విది వచ్చేసి కొంచెం ముందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదే మా క్యాంపస్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి షాను? వైట్ క్లౌడా? యా, బాగుంటుంది ఇక్కడ అంతా, బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ చెట్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఇదే మా క్యాంపస్లోకి ఎంట్రీ. ఇప్పుడైతే ఎవరు ఉండరు అనుకుంటా యాక్చువల్లీ. ప్రీతం స్కూల్కి. యా, సూపర్. సో ఇట్లా ఉంటుంది ఎంట్రన్స్ అంతా. సో ఇది మన రూము. షాను, మమ్మీ కమింగ్ అంటే వీ హ్యావ్ టు గో. కమ్ ఫాస్ట్ మరి. షాన్వి అయితే జారుడు బండ ఆడుతుంది. లెట్స్ గో, టేక్ యువర్ పర్స్. ఇగో పదా. చిక్ 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 కమ్ షాను. సో నేనైతే చెప్పాను కదా స్కూల్లో అయితే ఒక చిన్న పని అని చెప్పేసి, కొంచెం చిన్న పని అనమాట. చిన్న పని అయిపోయింది. ఇప్పుడైతే మేము సో పేపర్స్ తీసుకున్నాము. ఇక్కడి నుంచి ఇంకొక చిన్న పని ఉంది మాది. ఎప్పుడో 6 నెలల క్రితం ఒక సిమ్ పోయిందనమాట. దానికి ఇంకా మేము బిల్లు కూడా కడుతున్నాము. వాళ్ళు ఏమంటారో ఒకసారి వెళ్ళి చూడాలి. అండ్ వైశ్య వాళ్ళు కూడా అక్కడే మమ్మల్ని మీట్ అవుతారు. షల్ వి గో? హై. షాన్వి నేనైతే ఇట్లా వెళ్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి వేరే స్పాట్కి. అయ్యి ఓకే షాను? బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తున్నావా? ఓకే. ఆ సిమ్ తీసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం అనమాట. షాన్వి అయితే దిగినంటుంది. షాన్వి దిగవా? ఇప్పుడు మమ్మీ కావాలంటే దిగనని చెప్పేసి అంటుంది. ఐషోర్ వైశ్య వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు, ఇక్కడికే వస్తున్నారు అనమాట. సో ఇక్కడికి వెళ్ళి మనం అయితే సిమ్ గురించి ఎంక్వైరీ చేద్దాం ఏమంటాం. అసలు ఇప్పటి వరకు ఎట్లుంది చూసారు కదా, మమ్మీని చూడంగానే ఎట్లుంటుంది రియాక్షన్. పొద్దున్న తీసా అసలు పొద్దున్నుంచి ఎట్లుంది. ఇప్పుడు ద చేంజ్ ఓవర్. వాట్ ఏ చేంజ్ మా అన్నట్టుంది పరిస్థితి. చెప్పా కదా, అది కూడా వస్తాను నా పెయింటింగ్స్తో పాటు. సరే నువ్వు ఓదార్చు, నేను పని చూసుకుంటా. నెక్స్ట్ వర్క్ కూడా అయిపోయింది. ఇట్లా సిమ్ మనకి వచ్చిందనమాట. షాన్వి అయితే ఎందుకు ఏడ్చేయిందాక మమ్మీతో బైక్లో వెళ్దామని ఏడ్చావా? ఓకే. అయ్యో హంగ్రీనా? జెల్లీ. ఓకే ఓకే, లెట్స్ గో. వెళ్దామా? సో ఇందులో అయితే పని అయిపోయింది. షాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? ఇంకా మమ్మీ వచ్చేసింది కదా, ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? వద్దా? చూస్తాం. మోస్ట్లీ రెస్టారెంట్కి వెళ్ళామని తిందాం అని చెప్పేసి ప్లాన్. సో ఇప్పుడైతే మనము ఈ గ్లాస్ షోరూమ్కి వచ్చాం అనమాట. నిన్న ఆర్డర్ ఇచ్చాము, ఇవాళ పిక్ చేసుకోవడానికి వచ్చాము. ప్రీతం, యుడిన్ సే హాయ్. ఎక్కడున్నావు షాను? క్యాట్ ఉంది ఇక్కడ, చూపిస్తా. హే క్యాట్, హలో. ఏమంటుంది ఇది? నా వెనకాల వస్తుంది, మనకు వచ్చింది ఎందుకులే కానీ. సో ఇది ఇక్కడ అద్దాలు తీసుకున్నాం అనమాట. చైనీస్ వాళ్ళు. కథ మొత్తం చూసారు. ఇంతకీ వైశ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అంటే నేను చెప్పే బదులు మీరే చూడండి, తెలుస్తుంది. చూస్తున్న చాలా మందికి అయితే తెలుసు కదా, వైశ్య వచ్చేసి ఒక ఫ్రీలాన్సర్ అనమాట, ఆర్టిస్ట్. ఇలా పెయింటింగ్స్ అన్ని చేస్తుంటది.
మోస్ట్ ఆఫ్ ది ఆర్ట్స్ వచ్చేసి తను కొరియర్ చేస్తుంటుంది, మెయిల్ చేస్తుంటుంది. బట్ ఈ క్లయింట్ని కలవడానికి అని చెప్పేసి ఇవాళ వెళ్ళిందనమాట. మీకు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తన యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. సో అట్లా అని చెప్పేసి ఒక 2 hours అని అట్లా వెళ్ళేసి వచ్చిందనమాట. అది సంగతి. అందుకని నేను షాన్వి ఉన్నాం ఇంట్లో. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఉన్నది 4 గంటలు. 4 గంటల్లో 2 hours మేమైతే నిద్రపోయాము. 1.5 hours మేము నిద్రపోయాము. దాని తర్వాత ఆ 2.5 hours మేము ఎట్లా స్పెండ్ చేసామని చెప్పేసి ఈ వీడియోలో. సో ఈ వీడియో మీకు నచ్చుంటే మాత్రం గట్టిగా లైక్ కొట్టేసి కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్. Bye guys. Bye guys.